తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పబోయే ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ ఇది. డోంట్ మిస్ ఇట్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. కల్వకుంట్ల కవిత, కేసీఆర్ కుటుంబంలో పుట్టిన ఈ కార్చిచ్చు అనేది బీఆర్ఎస్కు లాభమా నష్టమా? అసలు ఈ పరిణామంతో ఎవరు లబ్ధి పొందబోతున్నారు? అధికార కాంగ్రెస్ పార్టీయా, అధికారం కోసం ఎదురు చూస్తున్న బీజేపీనా? అసలు ఇది కుట్ర లేదంటే వ్యూహమా? కవిత సస్పెన్షన్ అనేది కుట్రనా, వ్యూహమా? అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో? కవిత అడుగులు ఎటువైపు పడనున్నాయి? ఆమె నిజంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఇలాంటి ప్రశ్నలతో ఓటా సీఈఓ సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ గారు ఇటీవల సంచలన సర్వే నిర్వహించారు. అందులో విస్తుపోయే విషయాలు, వాస్తవాలు బయటకు వచ్చాయి. మరి కవిత రాజీనామా తెలంగాణ రాజకీయాలను ఎటువైపు మలుపు తిప్పబోతుంది అనేది ఈ యొక్క ఇంటర్వ్యూ, అలాగే ఈ యొక్క సర్వే సారాంశం. మరి ఆ కంబాలపల్లి కృష్ణ గారి ఈ యొక్క విశ్లేషణలో ఏం బయటపడిందో చూద్దాం. అన్న నమస్తే, ఎలా ఉన్నారన్న? సూపర్. చాలా రోజుల తర్వాత సర్వేతో బయటకు వచ్చారు. సో మరి కవిత రాజీనామాకు కూడా సర్వే చేయాలని ఎందుకు అనుకున్నారు? నిజంగా అంత ఇంపాక్ట్ ఉందా ఇది? వాస్తవానికి మొదలు పెట్టడం మంచి ప్రశ్నతో మొదలు పెట్టాం. ఎందుకంటే ఎందుకు సర్వే కవిత విషయంలో ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నప్పుడు, ఎందుకంటే ఇటీవల కాలంలో అన్ని పెయిడ్ సర్వేలు నడుస్తున్న టైంలో ఈ విషయాన్ని నేను కూడా క్లారిటీ ఇవ్వటం మంచిది. ఒకటి ఏంటంటే, తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పరిపాలన రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇటీవల కాలంలో జరిగిన మేజర్ డెవలప్మెంట్ ఏమైనా ఉందంటే, పంచాయతీ ఎన్నికలు అది ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఎప్పుడైతే కవిత రెండోసారి అమెరికా వెళ్ళి వచ్చిందో, అప్పటికి ఒక లేఖ, ఆమె రాసిన లేఖ అనేది లీక్ కావటం, ఆ లేఖ పైన ఆమె నేరుగా తెలంగాణ భవన్లో కూర్చొని తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువైపు యాక్టివిటీ లేదు, రియాక్షన్ లేదనేది మనకు ఆమె కూడా చెప్తుంది, బయట కూడా చూస్తున్నాం. సో అలాంటి టైంలో ఈరోజు ఏంటంటే, ఇవాళ మనము ఒక వార్డు మెంబర్ను, ఒక ఎంపీటీసీనో జెడ్పీటీసీనో సస్పెండ్ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది కవితని. పైగా కేసీఆర్ కుటుంబంలో ఒక బిడ్డ, అలాగే కనీసం సెకండ్ రిలేషన్ కూడా కాదు, ఓన్ కూతురు. ఇంకోవైపు ఆమెమి ఇవాళ నిన్న మన రాజకీయాలకు రాలేదు. ఆమె ఒక ఎంపీ, ఎమ్మెల్సీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ. పైగా జాగృతి అనే సంస్థని తెలంగాణ వ్యాప్తంగా దించినాను. ఈమె రాజీనామాని కూడా అంత లైట్ తీసుకోవాలన్నా తెలంగాణ ప్రజలు? నాకు వచ్చిన ఆలోచన నిజంగానే. ఎందుకంటే ఇంకెవరినో XYZ చేస్తే ఇంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కవిత లాంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం అంటే, మీకు ఒక ఆప్షన్ గుర్తుండాలి, షోకాజ్ నోటీస్ అనే ఆప్షన్ ఉంది. కానీ దాన్ని బీఆర్ఎస్ వాడలేదు. ఎందుకు మరి? కనీసం షోకాజ్ నోటీసు కూడా, ఇప్పుడు కవిత గారు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? పిలిచి, ఎందుకమ్మా ఈ మధ్య నువ్వు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని క్రమశిక్షణ కమిటీకో ఎవరికో రిఫర్ చేసి ఆమె విషయం ఏందో చూడండి అని, ఏ పార్టీ అయినా ముందు ఉరిదీసే ముందు ఒక ఆప్షన్ ఇస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. నా షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, నా బర్తరఫ్ చేయలేదు, మధ్య మార్గంగా సస్పెన్షన్ అనే దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాడుకుంది. ఇక్కడే చాలా మందికి అనుమానాలు వస్తుంది. నాకు వచ్చిన అనుమానం కూడా ఏంటంటే, ఏంది ఇందాక మీరు చెప్పారు, ఇది వ్యూహమా, నిజంగా ఏదో కుట్ర చేస్తే ఒక పద్ధతిలో ఉండాలి, వ్యూహాత్మక అయితే ఒక పద్ధతి. ఇది 2 కాకుండా అర్థం కానప్పుడు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ప్రజలకి ఏం అర్థమైంది కవిత సస్పెన్షన్ అనేది? ఇమ్మీడియట్ గా ఇంకోటి, కవిత సస్పెన్షన్ తోని ఆ రోజుతోని ముగిసిపోయే అధ్యాయం కాదు. రేపు కవిత ఏం చేస్తుంది? రేపు కవిత ఏం చేసినా ఏ పార్టీకి నష్టం అవుతుంది, ఏ పార్టీకి లాభం అవుతుంది? కవిత ఖాళీగా కూర్చుంటుందా? ఎన్ని రోజులు రాజకీయాలు చేసిన వ్యక్తి, ఇంత దూరం వచ్చిన వ్యక్తి ఖాళీగా కూర్చుంటుందా? ఉద్దేశమే ఉండదు. అట్లాంటప్పుడు అసలు తెలంగాణ సమాజం ఈ కేసీఆర్ కుటుంబంలో వచ్చిన ఈ గొడవని అది కుటుంబ పంచాయతీ కింద చూస్తున్నారా, పైసల పంచాయతీ కింద చూస్తున్నారా? భవిష్యత్తులో ఈ కుటుంబం నుంచి వచ్చే వ్యక్తులకి ఎలాంటి ఆదరణ ఉంటది? ఇది ఇంత అర్జెంట్ గా చేయాల్సిన అవసరం ఏంటంటే, 4 రోజులు అయితే ఎవరైనా చల్లారిపోవచ్చు, కవిత గారు చల్లారిపోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ కూడా కాంప్రమైజ్ అయ్యి సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ ఆమె పార్టీలో పిలవచ్చు. ఇప్పటివరకు ఆమె రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసినట్టు కూడా ఎక్కడ మనం చదవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మూడ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ టువర్డ్స్ ద కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సర్వే చేయడం జరిగింది. సూపర్. సో ఇక తండ్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే, ఆమె సస్పెన్షన్ అనేది, అది ఏమన్నా రాజకీయ చతురత అనుకోవాలా, లేదంటే బీజేపీ పార్టీకి భయపడి, లేదంటే వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి కవితని సస్పెండ్ చేశాడా? ఇది అందరి మనసులో ఉంది ఈ ప్రశ్న.
ఒకటి కవితను నేరుగా సస్పెండ్ చేయటం నిజంగా రాజకీయంగా తప్పిదమే అనిపిస్తది. నా వరకు నాకనిపిస్తుంది. రైట్. ఎందుకంటే ఆప్షన్స్ ఆర్ దేర్. మీరు ఆమె తెలంగాణ భవన్‌లో కూర్చొని నాపై కుట్ర జరుగుతుందన్నప్పుడే మీరు ఇంటికి పిలుచుకొని కేటీఆరో, వర్కింగ్ ప్రెసిడెంటో కూర్చోబెట్టి నీకేమైనా బాధుంటే ఇక్కడ చెప్పాలి గానీ అంత ఓపెన్ ఫోరమ్‌లో పార్టీ ఆఫీస్‌లో కూర్చొని ఒక ఆడబిడ్డ నాకు అన్యాయం జరుగుతుందని చెప్తేనే మీరు స్పందించలేదు. అవును. మరి ఇది వ్యూహమా? జరగనియండి ఆమె వైపు నుంచి ఆమె అంటే చేసుకుంటూ ఆమె పోతుంది. జగదీష్ రెడ్డి మీదనో, ఇంకెవరి మీద ఆరోపణలు చేయలే ఫస్ట్. సాక్షాత్తు వాళ్ళ అన్న, సాక్షాత్తు ఇంకొక అన్న, సాక్షాత్తు బావ వీళ్ళ మీద కదా ఆమె కామెంట్ అదే చేసింది. కరెక్టే. మరి నాట్ ఓన్లీ కేసీఆర్ ఎలా రియాక్ట్ అవ్వాలి దానికి? అట్లైనా గానీ కూర్చోబెట్టి మాట్లాడాల్సిందే గదా! హ్మ్. మీరు 2 రకాలుగా గూడా మీరు కూర్చోబెట్టి ఒకటి కరెక్ట్. సొంత కూతురు పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందా మీరు కూర్చోబెట్టి మాట్లాడాల్సిందే. ఆ! సొంత ఎమ్మెల్సీ పార్టీకి ఇబ్బంది చేస్తున్నా మాట్లాడాల్సిందే. మీరు ఆ 2 పనులు చేయకుండా ఆమె చెప్పిన తర్వాత గూడా మీరు దానికి ఎలాంటి రియాక్షన్ ఇయ్యకుండా పోతే హ్మ్. నువ్వు ఉన్నా లేకున్నా ఒకటే అనే ఫీలింగు మీకే ఉందేమో అని ఆమెకొచ్చిందేమో నాకనిపిస్తుంది. ఓకే. ఓకే. నువ్వు ఏం కరెక్ట్. మాట్లాడినా రియాక్షన్ రాట్లేదంటే, నువ్వు మాట్లాడినా మాకు పెద్ద వాల్యూ లేదని ఆ రోజు పార్టీ ఫీల్ అయిందా, కుటుంబం ఫీల్ అయిందా అనేది కరెక్ట్. ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. కరెక్ట్. కరెక్ట్. అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తున్నాయంటే, కవిత వల్ల పార్టీకి ఫుల్ డ్యామేజ్ జరిగింది అని ఫీల్ అవుతున్నారు. నిజంగా కవిత వల్ల పార్టీకి అంత డ్యామేజ్ జరిగిందా? అసలు ఇంత సీనియర్ నాయకురాలు, ఇంత పెద్ద నాయకురాలు లేకపోవడం వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగింది అసలు? 2 యాంగిల్స్ ఉన్నాయి. హ్మ్. కవిత చేసిన కామెంట్స్ వల్ల మాట్లాడుతున్న వల్ల జరిగే డ్యామేజ్ ఒకటి, ఆ! కవిత వెళ్ళిపోతే జరిగే డ్యామేజ్ ఒకటి. రైట్. ఇందులో మీరు సడెన్‌గా చూడండి. అప్పటి వరకు తెలంగాణ భవన్‌లో కనిపించినోళ్ళందరూ కూడా సడెన్‌గా తెలంగాణ భవన్‌లోకొచ్చి కవిత గారిని ఆ! తిట్టడానికి ప్రెస్ యెస్. మీట్ పెడుతున్నారు. అవును. అంటే ఇది పార్టీ గైడ్‌లైన్స్ లేకుండా ఒక వ్యక్తి వచ్చి అస్సలు. పార్టీ ఆఫీస్‌లో అస్సలు. కూర్చొని కవిత గారి గురించి మాట్లాడటం అనేది అసంభవం. సో, అందుకనే ఇక్కడ ఆమె ఆమె వల్ల ఆమె ఆమె లేకపోవడం వల్ల లేదా ఆమె చేసిన కామెంట్స్ వల్ల. ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె 2 విషయాన్ని పన్ బ్రాండింగ్ చేసింది. ఒక బ్రాండింగ్ ఏందంటే హ్మ్. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్‌లో అవినీతి 100కు 100% జరిగిందనే దాన్ని ఆమె తన కామెంట్స్ ద్వారా బ్రాండింగ్ చేసింది. ఓకే. రెండోది హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి పరులనే విషయాన్ని హ్మ్. బ్రాండింగ్ చేసింది. యెస్. కేటీఆర్ మీద ఆమె రకరకాల మాట్లాడింది తప్ప డబ్బుల విషయం మాట్లాడలే కేటీఆర్ విషయంలో. ఇక అన్నిటికంటే ఎక్కువ ఆమె పెద్ద గొడుగు కేసీఆర్ అనే గొడుగు కిందికి పోయి మాత్రం మాట్లాడటం వల్ల తనకు ప్రొటెక్షన్ దొరుకుతది. ఏం మాట్లాడినా నడుస్తదనే విషయంలో ఆమె కనిపిస్తుంది. అవును. ఆమె ఆ వ్యూహం ఆ ఎంచుకుంది. వ్యూహంలో ఉంది. ఆమె అవును. సారు నాన్న దైవం అనే మాట్లాడుతుంది. అవును. సో, ఆ దైవంకి కామెంట్ చేయనంత కాలం ఆమె సేఫ్‌గా ఉంటదని నేను. అవును. కానీ ఈరోజు మరి ఎవరి ప్రోద్బలంతో, ఎవరి ఒత్తిడితో కేసీఆర్ గారు సస్పెన్షన్ నేను తీసుకున్నారు. హ్మ్. దీని వెనకాల ఏముందనేది తెలీదు. ఓకే. ఇంకోటి ఇప్పుడు కవిత విషయంలో బీఆర్ఎస్ శ్రేణులు ఏం చెప్తారు? ఆమె పార్టీని ఉంటెంత పోతన్నప్పుడు ఆమె కూడా మాకు ఉంటెంత పోతెంత అనే మాటలు వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు. అంతే గదా! సో, అట్లాంటి క్రమంలో బీఆర్ఎస్‌కి డ్యామేజ్ అంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ ఏమి చేసుకుందంటే కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు. దాన్ని అర్థం చేసుకోవటంలో మీరంతా మేధావులు విఫలమవుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా చిన్న చిన్న రిపేర్‌లొస్తే చేయించుకోవాలి తప్ప ప్రాజెక్టే పనికిరాదని మాట్లాడారు. కానీ ఈరోజు ప్రాజెక్ట్ పనికి రాకపోవడానికి అందులో జరిగిన అవినీతి కారణం అనేది మీరు ఐఎస్ఐ స్టాంప్ ఏసి ఈరోజు ఎంత కవిత గారు అన్యాయం అది. చాలా చేసేసారు. దారుణం అది. అవును. సో, ఇయాల కాళేశ్వరం మీద మీకు రేపటి నుంచి ఏ చిన్న పగుళ్ళొచ్చినా అగో తిన్నారు గనుకనే సరిగ్గా కట్టలేదని అంటారు. ఇందులో అవును. ఇంతకు మించిన ప్రూఫ్ ఏం అవసరం అవును. లేదు. అవును. సో, అందుకనే ఇదేనా కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం మీద విచారణ, మొత్తం మీద అవినీత, ఒకవైపా 1,00,00,000 వీటన్నిటికి కూడా ఎవరు సమాధానం చెప్పాలి? కరెక్ట్. సో, అందుకనే ఆమె వెళ్ళిపోతే మాకేం నష్టం లేదని పార్టీ అనుకుంటున్నది. ఆమె వల్ల పార్టీకి నష్టం జరిగింది ఆల్రెడీ తన కామెంట్స్ వల్ల అని కూడా పార్టీ ఫీల్ అవుతుంది. ఓకే. రైట్. ఈ మొత్తం ఎపిసోడ్‌లో హరీష్ రావు గారి పాత్ర ఏంటి? అసలు ఆయన పాత్ర ఆయన స్థానం ఇంకా బలపడద్దా పార్టీలో? అసలు ఏం జరుగుతుంది అసలు? అంటే మీకు ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ పుట్టిన కాంచి హరీష్ ఏ రోజైనా పార్టీని టేకప్ చేస్తాడనేది ఇయ్యాల లేదు. ఒక 20 ఏళ్ల నుంచి అదే చర్చ అవును. నడుస్తుంది. అవును. ఏ రోజైనా ఈ పార్టీని లాక్కునేది హరీష్ రావు అనే చర్చ కరెక్ట్. ఎప్పటి కరెక్ట్. నుంచో ఉంది. ఈ అవును. విషయం సామాన్య జనం కూడా మనం సర్వే చేసినప్పుడు చెప్తుర్రు. అవును. ఆయనే కాబోయే సీఎం. కేటీఆర్‌ని పక్కకు తప్పిస్తాడు. కేటీఆర్‌ని కానివ్వడని కూడా చెప్తున్నారు హరీష్ రావు. హ్మ్. అయితే ఈ కాళేశ్వరం కట్టినప్పుడు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. ఊరికేనే ఆరోపణలు రావు కదా! ఇరిగేషన్ మంత్రికి, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్‌కి తెలవకుండా అక్కడ ఏ పని జరగదు. అలాంటి క్రమంలో హరీష్ రావు మీద ఖచ్చితంగా అనుమానం వస్తది. ఈరోజు ప్రజలు మాట్లాడుకోవటం కాదు. కవిత గారే క్లియర్‌గా చెప్తున్నారు. హరీష్ రావే ఇందులో అవినీతి చేశాడు. ఆ అవినీతి సొమ్ముతోనే ఆయన ఆస్తులు కొన్నాడని చెప్తుంది. ఓకే. సో, ఇయాల హరీష్ రావు పాత్రను మనం ఏమాత్రం కూడా సైడ్ లైన్ చేసి చూసే అవకాశం లేదు. మొత్తం వ్యవహారంలో హరీష్ రావు పాత్ర ఉంటుంది.
ఆయన కేసీఆర్ కూడా తెలియకుండా అవినీతి చేసినందుకే సెకండ్ టైం మంత్రి ఇవ్వలేదని చెప్పారు. ఆయనకు ఒక్కనికి మంత్రి ఇవ్వకుండా కేటీఆర్‌కి మంత్రి ఇస్తే అప్పుడే తిరుగుబాటు అవుద్దేమని చెప్పి ఇద్దరికీ మంత్రి పదవి ఇవ్వకుండా కొన్ని రోజులు ఆపాడు. రైట్. తర్వాత ఇంటికి పిలిపించి అప్పట్లో ఒకటి పేపర్‌లో కూడా చదివాం. మొత్తం కుటుంబ సభ్యుల్ని తన అక్కలందరిని పిలిపించి హరీష్ రావుని కూర్చోబెట్టి పంచాయతీ చేసి ఇగో నా మీద ఇట్లా చేశాడు. ఒక 20 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్‌లకు డబ్బులు ఇచ్చాడు. రేపు ఏమైనా తేడా వస్తే లాక్కపోవటానికి మీరే న్యాయం చెప్పండి అని కుటుంబ సభ్యుల మధ్య కేసీఆర్ పంచాయతీ పెట్టారని కూడా వార్తలు వచ్చినాయి. పత్రికల్లో అవును, వార్తలు వచ్చాయి. అవును. సో ఇది కుటుంబ పంచాయతీ ఇవాల్టిది కాదు. మొదటిసారి ఎన్నికలు జరిగినప్పటి నుంచి మొన్నటి ఓడిపోయిన ఎన్నికల వరకు రకరకాలుగా కుటుంబంలో ఉన్న విభేదాలని తెలుస్తున్నాయి. కనుక హరీష్ అనే వ్యక్తి ఏ రోజైనా దీనికి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కవిత రైట్. గారు ఆరోపణ చేసినాక హరీష్ గారు చెప్పాలి. కేవలం విజ్ఞతకు వదిలేస్తే సరిపోదు కదా. అది మరి ఇందులో అవినీతి జరిగిందో లేదో చెప్పాలి, తాను తినడో లేదో చెప్పాలి. కరెక్ట్. ఈ రెండు విషయాన్ని క్లారిటీ అయినంత కాలం హరీష్ వైపు ఒక ఏళ్ళు చూపిస్తూనే ఉంటారు జనం. రైట్. ఓకే. ఇక మనం మీరు అడిగిన ప్రశ్నల విషయానికి వద్దాం. సర్వే మీ ఓటా సర్వే మొత్తం నేను చూశాను. అద్భుతంగా ఉంది. ప్రశ్నలు సరళి గాని, అది గాని. సో ప్రజలు ఏమనుకున్నారు అనే సర్వే రిజల్ట్ ప్రకారం కనుక చూస్తే మీరు అడిగారు అసలు కవిత రాజీనామా విషయం తెలియగానే మీరు ఏమనుకున్నారని ప్రజల్ని అడిగారు. సో దానికి ప్రజల నుంచి వచ్చిన ఆన్సర్లు ఎలా ఉన్నాయి? అంటే ఈ మెజారిటీ ప్రజలు ఊహించిందే అని చెప్తున్నారు. ఓకే. 54% మంది ప్రజలు ఏమంటున్నారంటే, ఆ, ఎందుకంటే ఆమెని సస్పెండ్ చేసిన తర్వాత 24 అవర్స్ టైం తీసుకొని ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. ఓకే. సో ఈలోపు దాని మీద ఏమన్నా మళ్ళీ సెటిల్ అవుతారు అనుకున్నారా, కలిసి మాట్లాడుకుంటారా, లేదా ఏదైనా రియాక్షన్ వస్తుంది అనుకున్నారా, ఏదో తెలియదు కానీ ఆ, ఆమె కూడా కొంత గ్యాప్ తీసుకొని అన్ని ఆలోచించుకొని ఎవరి గురించి మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడొద్దు. ఉమ్, ఇప్పటివరకు కూడా కవిత గారు చెప్పిన చాలా తక్కువ విషయాలు అనుకుంటా నేను, ఇంకా లోపల జరిగిన అంతే కదా. విషయాలు అంతే 10 ఏళ్ల పాలన జస్ట్ కాలం. ఆమె ట్రైలర్ కూడా పూర్తి ట్రైలర్ Yes. 1 minute 30 seconds ట్రైలర్ కంటే ఎక్కువ ఆమె ఏం చెప్పలేదని అవును. అనిపిస్తుంది నాకు. కరెక్ట్, కరెక్ట్. సో అందుకనే ఆమె జనం ఏమనుకుంటున్నారంటే ఎస్ ఆమె ఇంకా ఆప్షన్ ఏం లేదు, ఆమె ఓకే. ఖచ్చితంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంటారు అనేది, రాజీనామా చేస్తారనే విషయం ఆమె అందరికి తెలుసు. అందరికి ఎక్కువ మంది ఊహించారు. రైట్. పెద్దగా షాక్ గురైన వాళ్ళు పెద్దగా అబ్బా తక్కువ. అరే ఇట్లా జరిగిందా అనుకునే వాళ్ళు ఒక 10-12% కంటే ఎక్కువ లేరు. ఓకే. సో ఒక 20% వరకు అయితే మాకు పెద్దగా ఆసక్తి లేదు, అది ఒక ఇంటి వ్యవహారం అన్నట్టుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మరి. అవునా? అట్లా ఓకే. కూడా ఉన్నారు. రైట్. కవిత రాజీనామా వల్ల బీఆర్ఎస్ పార్టీ బలహీన పడిందా అనేది మీ రెండో ప్రశ్న. సో దీనికి జనం ఎలా రియాక్ట్ అయ్యారు? దానికి మీ విశ్లేషణ ఏంటి? అంటే పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది అనేది అయితే అందరూ క్లారిటీగా ఉన్నారు. ఒక అచ్చా. 30% పీపుల్ ఏంటంటే ఎస్ ఈమె పోవటం, ఎందుకంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పోవటం వేరు, కవిత పోవటం వేరు. Correct, అక్కడే correct. మీకు ఎందుకు ఇంపాక్ట్ Of course. ఉంటుంది అంటే కేవలం ఫ్యామిలీ మెంబర్ కావటం వల్లనే ఇంపాక్ట్ ఉంటుంది. Yes. చాలా మంది ఎమ్మెల్యేలు బయటికి పోయారు, చాలా మంది అవును. ఎంపీలు బయటికి పోయారు, చాలా మంది తిరుగుబాటు చేశారు. అందరి తర్వాత పెద్ద పార్టీలో మార్పులు అంతే కదా. రాలే, కానీ అవును. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ కనుక అవును. ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అస్సలు ఉండదనే వాళ్ళ సంఖ్య కూడా ఉంది. ఒక 30% వరకు ఆమె ఉన్నా లేకున్నా మాకు పెద్ద పార్టీకి వచ్చే నష్టం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ. సో ఇదంతా కొంచెం ఇందులో కొంచెం మోటివేటెడ్ పర్సెంటేజ్ కూడా ఉండొచ్చు. ఇట్లా ఓకే. అట్లా అంటే హైయెస్ట్ ఎక్కువ ప్రజలు ఎట్లా ఎక్కువ ప్రజలు ఎంతో కొంత నష్టం, నష్టం కలుగుతుంది ఒక అనేది? 43% వరకు ఏమనుకుంటున్నారంటే ఆ, ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది, ఓకే. ఎంతో కొంత డ్యామేజ్. ఓకే. కుటుంబ గొడవలే ఈ పరిణామాల కారణమా అనేది మీరు అడిగిన ఇంకో ప్రశ్న. సో వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారా, లేదంటే ఇది వ్యూహం లాగా ఫీల్ అవుతున్నారా? లేదు, ఇందులో జనం ఒకటే కుటుంబ పంచాయతీ వాళ్ళు 2 విషయాలు అయితే క్లియర్గా వచ్చినాయి. ఎప్పుడైతే డబ్బుల విషయం అనేది బయటికి వచ్చిందో, ఇదంతా సంపాదించింది తినదరక కొట్లాడుతారు అనేది ఒక వర్షన్ ఆ, నడుస్తుంది. రెండోది అవినీతి వాటాలు పంపకం సరిగా జరగలేదు అనేది ఒక వర్షన్ అమ్మ నడుస్తుంది. దీనమ్మ. ఆ, రెండోది ఆస్తి తగాదాలు ఉన్నాయని చెప్పి, ఓ. అంటే కేసీఆర్ తన ఆస్తిని కొడుకు బిడ్డలకి కేసీఆర్కి ఆస్తి ఎక్కడుంది పాప ఆయనకి? తెలియదు, ఏముందో మనకు తెలియదు. ఆ అఫిడవిట్ ఫామ్ హౌస్ తప్ప ఆయనకి అఫిడవిట్ లో చూస్తే తెలుస్తుంది ఆయనకి ఏమైనా ఆస్తి కరెక్ట్, ఉందా లేదా. కరెక్ట్. ఎందుకంటే గవర్నమెంట్ కి అయితే నిజాలు ఆ. చెప్పాలి కదా. ఆ స్థాయిలో ఇప్పుడు వైఎస్ఆర్ అంటే జగన్ ఆస్తులలో పోలిస్తే అసలు ఇవి ఆస్తులే కాదు. అదే ఏంటనే మనకు ఆయనకు తెలియదు ఒక కనుక ఇల్లు మనం ఫామ్ హౌస్ తప్ప నాకు తెలిసేది ఏం పెద్దగా లేవు. జనరల్ గా లీగల్ గా ఉన్నాయన్నీ కూడా అఫిడవిట్ లో పెడతారు. అంతే కదా, అది exactly. లీగల్ డాక్యుమెంట్ కనుక కంపల్సరీ పెట్టాల్సింది. రైట్. సో ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు వీళ్ళ పంచాయతీ అంతా కూడా ఆస్తుల పంచాయత, వాటాల పంచాయతీ అనే దగ్గర ప్రజలు కూడా ఎక్కువ సందర్భాలు అయితే కుటుంబ కలహాలకి ఎక్కువ మంది ఓటేస్తున్నారు. ఓకే, ఓకే, ఓకే. రైట్. సరే, ఇప్పుడు సర్వే ఫలితాల విషయంలో చూసుకుంటే మీ అంచనా చెప్పండి నాకు. అంటే ఆమె ఒక ఆరోపణ చేసింది, హరీష్ రావు అలాగే సంతోష్ రావు వీళ్ళిద్దరే ఈ కలహాలన్నిటి కారణం అనేది ఆమె చెప్తున్నమాట. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు, మీ పర్సనల్ గా అభిప్రాయం? మీకు తెలంగాణ సమాజం గడిచిన 10 ఏళ్ల నుంచి, ముఖ్యంగా సెకండ్ టైం బీఆర్ఎస్ అధికారం వచ్చిన కాంచి కూడా తెలంగాణలో దోపిడీ జరుగుతుంది, అది కల్వకుంట్ల కుటుంబాన్ని దోపిడీ చేస్తుందనే విషయాన్ని పదే పదే తెలంగాణ సమాజం మాట్లాడుతూ వచ్చింది, పౌర అవును. సమాజం కూడా. అవును. వీటిని చాలా మంది అప్పుడు నమ్మలేదు. ఓకే.
కానీ ఇవాళ స్వయంగా కవిత గారు చెప్పినాక నమ్మకుంటే ఎట్లుంటారు? ఆ రోజు తెలంగాణ సమాజం చెప్పింది కూడా ఇదే. రైట్. అవినీతి జరుగుతుంది, అవినీతి జరుగుతుంది. ఎక్కడలేని విచ్చలవిడి అవినీతి జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ముఖ్యమంత్రి దోచుకోనంత కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందని తెలంగాణ పౌర సమాజం పదే పదే టూర్‌లు తిరిగి చెప్పింది. అప్పుడు రైట్. ఎవరు నమ్మలే. అవును. కానీ అధికారం పోయిన తర్వాత ఒక్కొక్క విషయం బయటకొస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఇంత అప్పు చేసిపోయారు, ఇంత వడ్డీలు కడుతున్నాం. ఈరోజు ఏ స్కీమ్ చేద్దామన్నా డబ్బులు లేకుండా చేసింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వస్తుండ్రు. దాన్ని కొంచెం ఆజ్యం పోసినట్టు కవిత గారు బయటకొచ్చి కొన్ని విషయాలు చెప్పటం వల్ల. హ్మ్. సో, ఇవాళ హరీష్ రావు, సంతోష్ రావు మీద ఇప్పటి వరకు ఉంది ఆరోపణలే. కానీ ఇప్పటి నుంచి అవి నిజాలు కాబోతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే. ఓకే. సో, కవిత ఈ ఆరోపణలని ఏమి అనుకోవట్లా లేదు. జనం. 44% నమ్ముతున్నారా? 44% పీపుల్ యెస్ హరీష్, సంతోష్ ఖచ్చితంగా అవినీతి చేశారు. అవునా? డబ్బులు సంపాదించారు. కోట్లు కూడా పెట్టారనేది జనం నమ్ముతున్నారు. ఓకే. ఇది హైయెస్ట్ ఇది పర్సెంటేజ్. హైయెస్ట్ పర్సెంట్ 44%. ఓకే. ఓకే. బీఆర్ఎస్ మద్దతు లేకున్నా కవిత బలమైన నాయకురాలేనా అన్నది మీ ఇంకొక ప్రశ్న. సో, మీ విశ్లేషణలో ఏం తేలింది? అంటే ఆమె ఓటు బ్యాంక్ గాని, ఆమె వ్యక్తిగత ఇమేజ్ గాని ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? అసలు ఈ రోజు కవిత గారికి ఈ మాత్రం ఇమేజ్ అని వచ్చిందంటే అది బీఆర్ఎస్ వల్ల, కేసీఆర్ వల్లనే వచ్చింది. ఇప్పటికి కూడా ఆమె కేసీఆర్ నీడన ఎదగడానికి ట్రై చేస్తున్న మొక్కలాగానే ఉంది తప్ప అవును. కేసీఆర్‌ని కూడా ఆమె ఇంకేం వ్యతిరేకించట్లేదు. అవును. సో, అందుకనే వితౌట్ బీఆర్ఎస్ కవిత ఏందంటే మనకు 25% కూడా ప్రజలు ఆమె పట్ల సానుకూలంగా ఇవ్వలేదు. ఓహ్! 43% వరకు ఆమె అంత బలమైన నాయకురాలు కాదు. కాదని చెప్పారు. ఒక 22% వరకు చెప్పలేము. ఎట్లైనా ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తే 4 ఏళ్లలో సీఎం అయ్యాడు బయట నుంచి వచ్చి. అవును. అవును. కరెక్ట్. అట్లాంటిది సొంత పార్టీలోంచి ఒక మనిషి బయటకొచ్చి సీఎం కావడానికి పెద్దగా అంత టైం కూడా పట్టకపోవచ్చు. లేదంటే లీడర్‌షిప్‌గా ఎదగటానికి అంత టైం ఆల్రెడీ ఆమె పార్టీలో ఎలక్షన్‌లను ఎదుర్కొన్నది. అవును. 2 సార్లు ఓడిపోయింది. ఎమ్మెల్సీ ప్రజల్లో ఉంది గదా! జనంలో గత ఉంది. 20 ఎలక్షన్ ఏళ్లుగా. రాజకీయాల్లో కూడా ఉంది ముఖ్యంగా. ఎగ్జాక్ట్‌లీ. యెస్. ఎలక్షన్ రాజకీయాలు ఉన్నప్పుడు వ్యవస్థను నడపడం కూడా తెలిసుంటది. అవును. అది ఇప్పుడు రేపు ఇంపార్టెంట్ ఏందంటే మనం ఆఫీస్ పెట్టుకొని సీఈఓ సీట్ వేసుకొని కూర్చోవడం కాదు కదా. కాదు మళ్ళీ గదా! దానికి ప్లానింగు ఎవరెవరిని ఎట్ట చేయాలి, ఎట్లా నడిపించుకోవాలి బలము, ఇదంతా తెలుసని బలగము అన్నీ అంతా కావాలిగా. చూసుకోవాలి. సో అవును. రేపు ఈమె కూడా ఊరికనే అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి అవును. బావ మీద, అన్న మీద ఆరోపణలు చేసి బయటకు వచ్చి రేపటి నుంచి ఖాళీగా ఒక సాధారణ పొలిటీషియన్ లాగా ఇంట్లో కూర్చోలేదు కదా ఆమె. అవును. సో అవును. అందుకనే అయితే ఆమె విషయంలో మాత్రం మనం బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆమెకు పెద్ద సీన్ లేదనేది ఒక వర్షన్ ఉంటే, ఆ! బీఆర్ఎస్ కూడా జాగృతి వల్ల బాగుపడలేదంటే అక్కడ కూడా మళ్ళీ ఎస్ అనే చెప్పాల్సి వస్తుంది. అవునా? మరి జాగృతి చేసి చాలా ఓకే. చోట్ల మీకు జాగృతి లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు సేమ్ ఉంటారు అవును. ఆబ్వియస్. చాలా చోట్ల. అంతే గదా! బీఆర్ఎస్ లో యాక్టివ్గా ఉన్న వాళ్ళే పార్టీలోకి ఇటు అవును. జాగృతిలో యాక్టివ్గా ఉన్న వాళ్ళే బీఆర్ఎస్ అనుబంధ సంఘమే గదా! సంఘం అనుబంధ మొన్నటిదాకా సంఘం. అనుబంధ సో సంస్థ అందుకనే కదా! ఈమె వల్ల పార్టీకి ఎంత లాభం జరిగిందో ఈమె పార్టీ వల్ల అంతకంటే ఎక్కువ లాభపడింది అనేది కూడా వాస్తవం. వాస్తవం. రైట్. ఈ ఈ యొక్క రాజకీయ పరిణామాల వల్ల కవిత సస్పెన్షన్ తర్వాత జరిగింది. ఈ వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనుకుంటున్నారు? బీజేపీకా? అధికార కాంగ్రెస్‌కా? ఇంకేదన్నా పార్టీకా? మీకు జనం చాలా క్లియర్‌గా ఉన్నారు. 76% మంది ప్రజలు ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కు లాభం చేకూరుస్తాయి. ఓడిఎం. ఆ! ఎందుకంటే మీరు చూడండి మొన్న యూరియా విషయం గాని, అసెంబ్లీ తెలంగాణలో మీకు 6 పథకాలు అవును. పంపిణీలో అవును. ఫెయిల్ అవును. కావటం గాని, వీటన్నిటిని బీఆర్ఎస్ ఒక మంచి బిల్డప్ చేసుకుంటూ అద్భుతంగా, వచ్చింది. అద్భుతంగా. వరంగల్ సభ అయితే నభూతో అన్న స్థాయిలో జరిగిందప్పుడు. ఒక్కొక్క రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని ఒక్కొక్క దాన్ని మెట్టు కట్టుకుంటూ వచ్చిన బీఆర్ఎస్‌ని కవిత హరీష్ మీద మాట్లాడిన మాటతోని మొత్తం ఈరోజు బీఆర్ఎస్ కుప్పకూలిపోయింది. బా! రేపు స్థానిక సంస్థల ఎన్నికల కాళేశ్వరం అవినీతే మాట్లాడతారు. అవును. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం గ్రామాల్లో అదే చర్చ జరుగుతది. కవిత గారి బయటలే మొత్తం చూపిస్తారు. అవే చూపిస్తారు. సొంత బిడ్డ బయటకొచ్చి తిన్నారని చెప్పినాక నువ్వేందా మళ్ళీ కొత్తది అవును. చెప్తున్నాను అంటారు. అవును. సో అందుకనే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కట్టుకొచ్చిన గూడంతా కూడా చెల్లాచెదిరిపోయింది. బా! సో రేపు ఇది స్థానిక సంస్థల ఇంకోటి అసలు రేపు వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉంటుందో ఉండదో, బీజేపీలో విలీనం అయిద్దన్న విషయాన్ని కూడా కవితే మాట్లాడుతుంది. బా! అవును. వచ్చే కరెక్టే. ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం రావాలంటే బీఆర్ఎస్ కనుక ఫీల్డ్లో ఉంటే నష్టం అనుకుంటే బీఆర్ఎస్ కూడా మూసేస్తారని కదా. బా! అదే పరిస్థితి వస్తే హరీష్ రావు పార్టీ పెట్టొచ్చు, కవిత పార్టీ పెట్టొచ్చు, ఆ! ఇంకొక 2 ప్రాంతీయ పార్టీలు తెలంగాణలో పుట్టుకురావచ్చు. బా! 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 ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకునే వ్యూహం ఏమైనా అనుసరిస్తున్నారా? మీ సర్వేలో ఏం తెలిసింది? అంటే జనం క్లియర్ కట్‌గా ఇది కాంగ్రెస్‌కి ఉపయోగపడుతుంది అనే యాంగిల్‌లో ఎట్లా ఉన్నారో దీని ఆ! వెనకాల రేవంత్ రెడ్డి ఉండవచ్చన్న ఒక చర్చ కూడా సాగుతుంది. ఆయ్!
రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు. అది మొనగాడు పోయి రేవంత్ రెడ్డి. వాళ్ళ ఇంట్లో ఆళ్ళకి గొడవ పెట్టిండు. మంచిగా ఎంజాయ్ చేస్తుండు బయట నుంచి. ఆ! ముఖ్యంగా కీలకమైన టైంలో ఆ ఎంక్వైరీ అనే పేరు మీద 1 ఇయర్ పీసీ ఘోష్ కమిషన్ పేరు మీద కాలయాపన చేసి చివరికి తీసుకుపోయి సీబీఐ ఏసిండు. దీంతోని ఇద్దరిని కొట్టిండు. ఒకటి బీజేపీని కొట్టిండు. అవును. 2 వాళ్ళు వాళ్ళ కేసీఆర్ కుటుంబాన్ని కోర్టులోకేసాడు. కొట్టిండు. అవును. ఇప్పుడు బీజేపీ గనక ఎలక్షన్ దాకా గనక సీబీఐ విచారణ జరగకపోతే బీజేపీని అల్టిమేట్‌గా అంటారు. యెస్. అంటే దర్యాప్తు సంస్థల్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది కేంద్రం అనే మాట వస్తది గనక. ఆ! సో, ఇప్పుడు సీబీఐ కూడా అత్యంత వేగంగా దీన్ని దర్యాప్తు చేసి దీంట్లో దోషులెవరో తేల్చకపోతే రేపు ఎన్నికల నాటికి మళ్ళా బీజేపీకే కష్టమైతది. కరెక్ట్. తెలంగాణలో నిజమే. చెప్పుకోవటానికి. నిజమే. అవును. సో, ఇందులో ఎవరైనా దోషులను చేయాలంటే ఫస్ట్ కేసీఆర్‌ని పట్టుకోవాలి. సెకండ్ హరీష్ రావుని పట్టుకోవాలి. తర్వాత ఈఎన్సీ అధికారులను పట్టుకోవాలి. సో, ఇయన్నీ అరెస్ట్‌లు గిన ఇప్పుడు జరిగితే అది రాజకీయంగా ఎవరికి ఉపయోగపడతది? ఆ! అది కూడా చూడాలి. సో, అందుకనే రేవంత్ రెడ్డి చర్య వల్ల ఒక నష్టం ఉంది. ఒక లాభం ఉందనేది అంచనా వస్తుంది జనంలో. తెలంగాణలో బాగా బలపడాలని బీజేపీ ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఈ కవిత ఎపిసోడ్ బీజేపీకి ఆయుధమా? లేదంటే కవితను పార్టీలో చేర్చుకొని వాళ్ళు బలపడాలని చూస్తారు. ప్రజలేమనుకుంటున్నారు? అంటే నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం కవితని లిక్కర్ కేసులో ముందు అప్పుడే జాయిన్ కమ్మని బీజేపీ నుంచి ఒత్తిడి అవును. వచ్చినట్లు అవును. అది కేసీఆర్ కూడా చెప్పాడు. ఆ! ఇట్లా బీజేపీ నుంచి బీజేపీ నుంచి ఒత్తిడి ఒత్తిడి వస్తుందనే చెప్పారు. అవును. సో, అంటే కవితని ఇప్పుడు కొత్తగా జాయిన్ చేస్తే బీజేపీలో జాయిన్ చేసుకొని ఆమెకి ఏదైనా ప్రొజెక్షన్ ఇయ్యాలి. అయితే అప్పుడు వీటన్నిటికి 10 ఏళ్లలో జరిగిన అన్నిటికి కూడా కవిత సమాధానం చెప్పాల్సొస్తది. ఒకవేళ కవిత బీజేపీలో చేరితే. అందుకనే బీజేపీ ఈ పరిణామాలను గనుక ఎన్‌కాష్ చేసుకోవాలనుకుంటే సీబీఐ దర్యాప్తు అనేది వేగం జరగాలి. ఓకే. కేసీఆర్ కుటుంబం నుంచి ఏదో ఒక అరెస్ట్ జరగాలి. అప్పుడు అవును. మాత్రమే బీజేపీని ప్రజలు నమ్ముతారు. కరెక్ట్. లేదంటే అసలు ప్రజలు బీఆర్ఎస్ ఏమనుకుంటున్నారు మీ సర్వేలో దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఇది మొత్తం ఆడిస్తుంది బీజేపీ అని కూడా చెప్తారు జనం. అసలు ఇది కేసీఆర్ కవితల వీళ్ళ వ్యూహం కాదు. ఇది బీజేపీ వ్యూహము. ఓకే. రేపు బీజేపీకి ఒకటే ఎజెండా అండి. మొత్తం ఆసేతు హిమాచలం బీజేపీ జెండా ఉండాలి. అది. సో, దానికోసం వాళ్ళు ఎవరితోనైనా కలుస్తారు. సిద్ధాంతాలన్నీ పక్కన పెడుతున్నారు ఈ మధ్య కాలంలో రాజకీయంగా. చూసాంగా కేవలం వాళ్ళు ఏపీలో అదే. చంద్రబాబు నాయుడుతో కలవడమే అతిపెద్ద ఆశ్చర్యం. ఎలక్షన్ల ఎప్పుడైతే నెంబర్ గేమ్‌లోకి వచ్చేసరికి సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి ప్రతి రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరాలని చూస్తున్నప్పుడు ఆ! రేపు నిజంగా బీఆర్ఎస్ గనుక అడ్డం అనుకుంటే దాన్ని విలీనం చేసుకొనైనా ఓన్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కింద కూడా ఎలక్షన్ ప్రొజెక్షన్ చేసే అవకాశం కూడా మనకు తెలంగాణలో ఉంటది. ఆ! సో, అది జరగాలని బీజేపీ కోరుకుంటుండొచ్చు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లేకపోతేనే క్లారిటీ ఉంటది. అవును. అంతేగా. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనుకోండి. అప్పుడు ఈజీ కూడా అవుతది అవును. మాట్లాడుకోవడానికి. అవును. రైట్. కవిత ప్రస్థానం ఎటువైపు అన్న ప్రశ్నకి ఏం చెప్పారు జనం? జనం ఆమె ఏమి ఖాళీగా కూర్చునే మనిషి కాదు. ఆమె ఏదో ఇంత చేసి ఆమె ఖచ్చితంగా పార్టీ పెడతది. 71% మంది జనము ఆమె సొంత పార్టీ పెట్టుకుంటదనే మాట్లాడుతున్నారు. అవునా? కాంగ్రెస్‌లో చేరతారని 6% బీజేపీలో బీజేపీలో చేరతారని 2% మంది అంతే. మాత్రం ఉంటున్నారు. ఆహా! స్వతంత్రంగా ఉంటుందని 16% మంది చెప్పారు. అబ్బో! సో, అంటే కొంచెం ఎక్కడ ఇప్పుడు ఇక స్వతంత్రం అన్నా సొంత పార్టీ అన్నా ఆల్మోస్ట్ కొంచెం సేమ్ ఉంటది. అంటే ఒక ఫోర్స్ లాగా ఉండటం వేరు. ఒక పార్టీ నాయకురాలు కావటం వేరు. Yes, అవును. అధ్యక్షురాలు కావటం వేరు. సో, ఆ 2 తేడాలు ఉంటాయి గనుక రైట్. ఒకవేళ సొంత పార్టీ కనుక కవిత పెడితే దానికి ప్రజల నుంచి మద్దతు ఉంటుందా? అని దానికి ఏం చెప్పారు జనం? ప్రజలు ఎంత తెలివిగా ఉన్నారంటే ఈ క్వశ్చన్ వేసినప్పుడు మేము కూడా ఏమనుకున్నామంటే ఏదో సైకో ఫ్యాన్సీ లాగా పొలోమని ఆ! అద్భుతాలు అంటారు అనుకున్నా కానీ 44% మంది అసలు ఆమె ఎజెండా ఏందో తెలవాలి కదా అని అడిగారు మమ్మల్ని. సీరియస్‌గా? ఆమె ఎజెండా ఏంది? ఆమె పార్టీ పెట్టగానే ఉరుకుతామా? ఆమె ఏంది? ఎందుకు పెడుతుంది పార్టీ ఇప్పుడు? ఆ! ఆల్రెడీ తెలంగాణ మూవ్‌మెంట్ జరిగింది. తెలంగాణ వచ్చింది. 10 ఏళ్ళు తెలంగాణ పార్టీ, తెలంగాణ నాయకులు పరిపాలించారు. అవును. 11 ఏడు, 12 ఏడు నడుస్తుంది. ఇలాంటి టైంలో మళ్ళీ ఇంకో కొత్త పార్టీ వస్తే ఏం చూసి మేము ఆమె దగ్గరికి పోవాలని జనం అడుగుతున్నారు. ఏంటి ఎజెండా ఏంది? ఇప్పటివరకు జరిగిన తెలంగాణ అన్యాయాన్ని సరి చేస్తారా? ఒప్పుకుంటారా? తెలంగాణ జరిగిన నష్టాన్ని ఏమన్నా ఇది చేస్తారా? ఈ విషయాల్ని తేల్చాలి కదా! అది తేల్చకుండా కేవలం ఊరికనే పార్టీ పెట్టగానే ఎలా పోతామని మాట్లాడుతున్నారు. సో, అందుకని ఎజెండా ఏందో తెలియాలి. ఎజెండా ఫిక్స్ చేసిన తర్వాత అందులో ఆమె ఆచరణ చూసిన తర్వాత ప్రజలు మద్దతు ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఇంకొకటి సబ్ ప్రశ్న దీనికి. అంటే ఏ వర్గాలు, ఏ ప్రాంతాల్లో ఆమెకు బలం ఉన్నట్టు అనిపించింది మీ సర్వేలో? ఖచ్చితంగా మనకు కోల్ బెల్ట్ ఏరియాలో ఆమెకి అద్భుతమైన మద్దతు ఉన్నది. ఆమెని గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తొలగించడం కూడా కరెక్ట్ కాదని మాట్లాడుతున్నారు కార్మిక సంఘాలు. సింగరేణి బెల్ట్‌లో ఆమె చాలా మందికి హెల్ప్ చేసింది. ఆ వ్యక్తికి ఇండివిడ్యువల్ స్థాయిలో హెల్ప్ చేసింది. పార్టీ నాయకులకి పార్టీ నుంచి రావాల్సిన పదవుల విషయంలో చేసింది. ఉద్యోగాల విషయంలో కూడా హెల్ప్ చేసింది. అచ్చా! సో, ఓకే. అది వాళ్ళకు బాగా ఉంది.
మనం ఇక ముఖ్యంగా సిద్దిపేట, గజ్వేల్ ఏరియాలోనేమో తీవ్రమైన వ్యతిరేకత కనపడుతుంది. నేచురల్‌గా అక్కడ హరీష్, కేసీఆర్ నియోజకవర్గాలు గనక కనపడ్డాయి. నిజామాబాద్ లోకల్‌లో మాత్రం ఆమె మీద సానుభూతి కనిపించింది. అచ్చా. ఎందుకంటే ఆమె అక్కడ ఎంపీగా పనిచేసినప్పుడు కూడా ఆమె చేసిన పనులు, ఆ, ఆమె కొంచెం ఆమెను కావాలని ఓడించారు మొన్న ఎంపీగా అనే విషయంలో కూడా మెజారిటీ ప్రజలు క్లారిటీగా ఉన్నారు. అందులో హరీష్ రావు దాని వెనకాల ఉన్నారనేది కూడా అవునా? మాట్లాడుకుంటున్నారు. అవునా? మీకు ఈవెన్ అది మంచిర్యాల సైడ్ పోయినా, కోరుట్ల పోయినా, మెట్పల్లి పోయినా, జగిత్యాల పోయినా ఈ అన్ని ఏరియాల్లో కూడా ఆమెకు ఎంతో కొంత మనకు సానుభూతి అనేది కనపడుతుంది. ఓకే. ముఖ్యంగా సౌత్‌కి వచ్చేస్తే మనకు వరంగల్ గాని, మన నల్గొండ జిల్లాలో ఇటువైపు మహబూబ్‌నగర్ ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎంతో కొంత జాగృత లీడర్లు ఇంకా ఆమె పట్ల కొంత పాజిటివ్‌గా ఉన్నారు. అచ్చా. ఈవెన్ నల్గొండ, సూర్యాపేట నుంచి ఒక వ్యక్తి తిరుగుబాటు చేసినా గానీ, మిగతా ఏరియాలో ఉన్న జాగృత లీడర్లు ఇంకా అవును. ఆమెతో అంటే పార్టీ పెట్టించే ప్రెస్ మీట్‌లలో చాలా చోట్ల జాగృత లీడర్ పాల్గొనటానికి ఇష్టపడట్లేదు. అవునా? అదొకటి జరుగుతుంది. ఓ, సో, అది కొంచెం ఇంకున్నదది. సో, రైట్. అది క్రమంగా ఆమెకు తర్వాత ఆమె ఏం చేస్తదనే దాన్ని బట్టి గూడా విషయాలు ఆధారపడి ఉంటుంది. రైట్. ఇంకొకటి ఇప్పుడు కవిత గారు బీసీ రిజర్వేషన్‌ల పాట ఎత్తుకున్నారు. సో, ఇది నిజంగా ఆమెకున్న రాజకీయ కాంక్షనా? లేదంటే రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఇది ఒక ఎత్తుగడ అనుకోవాలా? జనం ఏమనుకుంటున్నారు? బీసీల పట్ల ఆమెకున్న ప్రేమ నిజమైందని కేవలం 8% మందే నమ్ముతున్నారు. అవునా? అర్రే! ఆమెనేం షాకింగ్ పెద్ద ఇది. నిజమైన పెద్ద అచ్చా. ఎందుకంటే ఎన్నడూ అసలు ఓవరాల్‌గా బీఆర్ఎస్ పార్టీకే బీసీల మీద ప్రేమ లేదనేది ఒక విమర్శ ఉంది. ఓకే. ఇంకా కవిత ఈ 10 ఏళ్లలో ఎన్నడూ బీసీల గురించి మాట్లాడకుండా ఇప్పుడు సడెన్‌గా తనేదో అక్కడ ఫ్రస్ట్రేషన్ గురైతుంది. తనకక్కడ ఉడకబోస్తుందని బయటకొచ్చి బీసీ గాలి పీలుస్తా అంటే కుదరదనేది మాట్లాడుతున్నారు. ఆ, ఆమె కేవలం రాజకీయ స్వార్థం కోసమే 41% మంది ఈమె రాజకీయ లబ్ధి కోసమే బీసీ ముచ్చట ఎత్తుతుందని కూడా చెప్పారు. బా! ఒక 32% మంది బీసీ ఎజెండా ప్లస్ సొంత రాజకీయ ఉద్దేశంతో మాట్లాడుతుందని చెప్పారు. ఆ, సో, అందుకనే ఈమెని బీసీ విషయంలో ఇమ్మీడియేట్‌గా అయితే ఎవరు ఓకే. నమ్మట్లేదు. 8% అంటే చాలా నెగ్లిజిబుల్. చాలా అది నెగ్లిజిబుల్. పెద్ద ఓకే. అది పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సింది కాదు. ఓకే. ఈమె రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుందనే విషయంలో క్లారిటీగా ఉన్నారు. రైట్. ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఆమె రాజకీయ భవిష్యత్తు మీద ఎంత ప్రభావం చూపిస్తాయి? రాజీనామా, లిక్కర్ స్కామ్ ఒకటేనా? 2 వేరు వేరా? ప్రజలు ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు వీటిని? లిక్కర్ స్కామ్‌లో ఆమె పూర్తిగా నిర్దోషిగా బయటపడితే తప్ప ఆమెను ఎవరు నమ్మరండి. అది క్లియర్. బా! ఆ, ఆమె 100% ఇందులో ఆమె చార్జెస్ ఏది గూడా ఆమె మీద ఫ్రేమ్ చేసిన చార్జెస్ ఏది గూడా ప్రూవ్ కాకుండా కేసు కొట్టేసేంత వరకు ఆమె మీద ఈ మచ్చుంటది. బా! రేవంత్ రెడ్డికి ఓట్ల నోట్ల కట్ట మచ్చ ఎట్లుంటదో, ఆ, చంద్రబాబుకి వెన్నుపోటు మచ్చ ఎట్లుంటదో, ఈమెకు ఆ మచ్చ ఉంటది. ఇది ఎప్పుడు క్లియర్ అయితదంటే కోర్టులు, సుప్రీం కోర్టులు అక్కడున్న దర్యాప్తు సంస్థలు 100% ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చిన రోజు మాత్రమే ఇది పోతది. ఆ, ఈలోపు అయితే ఆమెకి లిక్కర్ స్కామ్ నుంచి పోయే అవకాశం లేనే లేదు. ఓకే. సో, అందుకనే జనం గూడా క్లియర్‌గా ఆమె అమాయకురాలు అనేవాళ్ళు 6-8% ఉన్నారు. ఆ, అది ఒక నెగ్లిజిబుల్ పర్సెంట్. అంటే చాలా. ఆమె ఏం తప్పు చేయలేదనే దాంట్లో ఇక అది వేస్ట్ అది. 6-8% ఉన్నారు. మిగతా వాళ్ళందరూ గూడా ఈమెకు ఎంతో కొంత భాగస్వామ్యం ఉంటదన్న వాళ్ళే అబోవ్ 50% ఉన్నారు. ఆ, ఖచ్చితంగా నమ్ముతున్న వాళ్ళు ఒక 23% ఉన్నారు. యెస్, ఆమె దోషి దాంట్లో అనేది ఒక 23% నమ్ముతున్నారు. ఓకే. రైట్. ఇప్పుడు కవిత నిష్క్రమణ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్ వీళ్ళ వ్యూహాలు ఎలా ఉండాలి? వీళ్ళు ఎదుర్కోబోయే సవాళ్ళు ఎట్లా ఉంటాయి? వాళ్ళకు మెయిన్ సవాలు 2 ఒకటి కుటుంబాన్ని కంట్రోల్ చేయాలి. 2 పార్టీని గ్రిప్‌లో పెట్టుకోవాలి. హ్మ్. ఈ రెండిట్లో కుటుంబాన్ని కంట్రోల్ చేసే విషయంలో హరీష్ స్టెప్స్ ఏముంటాయనేది వాళ్ళకి చాలా కీలకం. అచ్చచ్చా! రేపు నిజంగా హరీష్ హర్ట్ అయ్యి ఇప్పుడు చాలామంది మనకు జనం ఏం చెప్తారంటే హరీష్ ఇంకా వెయిట్ చేస్తున్నాడు, అన్ని బాధలు భరిస్తున్నాడు మామ కోసం తప్ప, ఆయన ఒక పిలుపు పిలిస్తే ఇప్పటికే పార్టీ 2 ముక్కలైతది ఆటోమేటిక్‌గా అని అవును. ఎక్కువ మంది అవును. మాట్లాడుతున్న విషయం. అవును. అదే జనం ఏమంటున్నారు, హరీష్ ఎప్పటికైనా లాక్కుంటాడు, అందులో డౌట్ ఏం లేదు. కేటీఆర్‌ని కానివ్వడు. హరీష్ ఎట్టి పరిస్థితిలో కేటీఆర్‌ని సైడ్ లైన్ చేస్తాడు. కేటీఆర్ భయం గూడా అదే. అందుకనే కవిత ద్వారా హరీష్‌ని తిట్టించి కేటీఆర్‌కి క్లీన్ చిట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారనేది గూడా ఒక చర్చ ప్రజలు ఓహ్! మాట్లాడుకుంటున్నారు. అచ్చా! సో, ఎందుకంటే సడెన్‌గా కవిత కేటీఆర్ విషయంలో టోన్ డౌన్ చేసి మాట్లాడుతుంది. అవును. హరీష్‌ని సంతోష్‌ని పెడుతున్నది. అవును. ఇప్పుడు కవిత, కేటీఆర్ ఏమో కల్వకుంట్లకొస్తారు. మిగతా వాళ్ళిద్దరేమో తన్నీరు ఇంటి అంతే పేరుతోని గదా! కరెక్ట్. జోగినపల్లి ఇంటి పేరుకొస్తారు. అవును. సో, ఇవి మన చేతుల్లోనే విషయం ఉండాలంటే బయట నుంచి వచ్చిన ఇద్దరు బయటికి పోవాలనే ఒక కాన్సెప్ట్‌ని పార్టీ నడుపుతుందేమో అన్న ఒక ఆశ బా! ప్రజలు కింది స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. సో, సీరియస్‌గా? అది మాట్లాడుకుంటున్నారు. ఓయ్! అది జనం ఎంతవరకు మామూలోళ్ళు అది గాదే. ఎంతవరకు వర్కౌట్ అయింది. ఎందుకంటే ఇప్పటివరకు మనం మాట్లాడిన ప్రతి పదం కూడా జనం చెప్పిందే. అదేలెండి. మన అవును. సొంతంగా అంతే అసలు గదా! అవును. మాట్లాడట్లేదు. యెస్. 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 అవును. ఇప్పుడు ఈ పరిణామం అనేది పార్టీ క్యాడర్ ద్వితీయ శ్రేణిలో ఏమన్నా స్థైర్యం దెబ్బతీసే అవకాశం ఉందా? ప్రజలు ఏమనుకుంటున్నారు మొత్తం మీద? అంటే ఒకటేనండి, బీఆర్ఎస్‌లో 10 ఏండ్లు ఎంజాయ్ చేసిన సెక్షన్ ఒకటుంది.
రకరకాల పదవులు, పార్టీ అవును. పదవులు గానీ, కార్పొరేషన్ పదవులు గానీ, ఎంజాయ్ చేసిన సెక్షన్ ఒకటుంది. అవును. సరే కుటుంబంతో దగ్గరుండి వీళ్ళు ఏదైనా అవినీతి చేసి అందులో పాలు పంచుకున్న ప్రజాప్రతినిధులు గూడా ఉండొచ్చు. వాళ్ళు కరెక్ట్. తర్వాత దశలో వివిధ స్కామ్‌లలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఒక 4, 5 ఇంపార్టెంట్ స్కామ్‌లు బయటకొచ్చాయి బీఆర్ఎస్ అధికారం పోయినాక. అవును. వాటిలో ఇన్వాల్వ్ ఉన్న మంత్రులు వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒకటి. కొంతమంది ఆల్రెడీ కాంగ్రెస్‌కి దగ్గరయ్యి మాట్లాడుకున్నారనేది గూడా ఒకటి వినపడుతూనే ఉంది. రైట్. ఇప్పుడు రేపు భవిష్యత్తు బీఆర్ఎస్ఏ అనుకోని బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏందనేది చాలా ఇంపార్టెంట్. యెస్. రేపు ఆ వస్తుంది మనోభావాలను రికార్డ్ చేసారా? ఉన్న వాళ్ళేమనుకుంటున్నారు స్థానిక క్యాడర్? సంస్థలు ఎన్నికలొస్తున్నాయి. అవును. ఒక్క సర్పంచ్ మీద మొదలుపెడితే మిగతా అన్ని పార్టీ గుర్తుతోనే జరుగుతాయి. రేపు బీఆర్ఎస్ తరపున పోతే మనం ఎవరి గ్రూపు? హరీష్ గ్రూపా? కేటీఆర్ గ్రూపా? కేసీఆర్ కవిత యెస్. గ్రూపా అనేది ఒక సమస్య. అవును. సరే కవితే పార్టీలోంచి దూరం జరుగుతుంది గనుక రేపు ఎవరు నమ్మాలి? ఇప్పుడున్న ఇప్పుడు అసలు కల్వకుంట్ల కుటుంబంలో మీకు అక్కడుండే లీడర్లతోని మీరు మాట్లాడితే ఆఫ్ ది రికార్డు ఇగ అక్కడ గేట్‌లోకి రాంగానే నువ్వు అక్క దగ్గర తిరుగుతావు గదరా! ఇటెందుకొచ్చినవురా అని అడుగుతారట. సీరియస్‌గా. అవును. నువ్వు అన్న దగ్గర ఉంటావు గదరా! ఇటెందుకొచ్చినావు అని నాకు తెలిసి నా మిత్రుడు గనుక చెప్తున్నా. రాజీవ్ సాగర్ విషయంలో అదే జరుగుతుంది అనుకుంటున్నా నేను. ఇప్పుడు రాజీవ్ సాగర్ డైరెక్ట్‌గా అదే కవిత అదే గారిని అదే. విమర్శిస్తున్నాడు గదా! అవును. 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 ఆయన ఇప్పుడు జాగృతికి ఆయన కార్పొరేషన్ పదవి తీసుకొని అసలు తీసుకున్నాడు కాబట్టే. జాగృతి నుంచి బాగుపడ్డది ఆయన ఒక్కడే అని కూడా అవును. ఇప్పుడు జాగృతి ఉన్నోళ్ళు బాధపడుతున్నారు. అవును. అసలు మనం అవును. మొదటి నుంచి ఉన్నోళ్ళం పోయి మధ్యలో వచ్చిన రాజీవ్ సాగర్ బెనిఫిట్ అయింట్రా నాయన అనుకుంటున్నోళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఓకే. అందుకనే కానీ ఒకటన్నా టెక్నికల్‌గా ఒకసారి నేను ఒక ఇంటర్వ్యూలో చూసా. కేటీఆర్ గారి ఇంటర్వ్యూలో కవిత పార్టీలో లేదు. ఆమె జాగృతి ఆమెది. కవిత పార్టీలో లేరని ఒక మాట వాడారు. అది కరెక్టేనా? పార్టీలో లేని వ్యక్తులకు కూడా బీ ఫార్మ్‌లు ఇస్తారా మరి పార్టీ ఆ! సింబల్ మీద పోటీ ఆ! చేయడానికి? అంటే ఆమె ఒక అనుబంధ ఇప్పుడు సంస్థకి చాలా సందర్భాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు బీ ఫార్మ్ ఇచ్చే ముందు కూడా ఆ సభ్యత్వ ఫామ్ నింపే సందర్భాలుంటాయి. ఆ! పార్టీ మనదనుకున్నప్పుడు దాంట్లో రిసిప్ట్ చించావా లేదా అనేది ఎవడు చూడొచ్చాడు. ఇప్పుడు సంస్థాగతంగా పార్టీకి ఎన్నికలు జరిపినప్పుడు మీకు పార్టీలో మెంబర్‌షిప్ ఉందా లేదా అని తెలుస్తది. అవును. అవును. బీఆర్ఎస్‌లో ఏనాడు పార్టీ స్ట్రక్చర్ నడిపారని? అదేలెండి. అవును. పేరుకు ప్రధాన అంటే ఇది కార్యదర్శి సాక్షాత్ కేటీఆర్ గారు అన్న మాట నేను అని విన్నది. చెప్తున్నా. అంటే ఆ! అక్కడ అట్లాంటి డిజోన్ ఓపెన్‌గా చేసుకోవాల్సుండే. ఆమె రైట్. జాగృతి మాకు పార్టీకి సంబంధం లేదు అని. అవును. కానీ బీ ఫార్మ్ ఇచ్చి ఎంపీ చేశారు కదా! ఆఫ్ కోర్స్. పార్టీ గుర్తు మీద దీని మీద ఎమ్మెల్సీ చేశారు కదా! అవును. ఇంకా మీకు పార్టీకి సంబంధం లేదు అనటానికి కూడా అవకాశం లేదు. అవకాశం లేదు. రైట్. ఇప్పుడు ఈ కవిత గారి ఆరోపణల నేపథ్యంలో హరీష్ రావు గారు, అలాగే సంతోష్ రావు గారి పాత్ర ఎలా ఉండబోతుంది? ఇంకా కుటుంబ కలహాలు పెరిగే అవకాశం ఉంటదా? వీళ్ళిద్దరు దూరం అవుతారా? ఏమనుకుంటున్నారు జనం? ఒకటి కేసీఆర్ గారు ఎంతవరకు మళ్ళా వీళ్ళని అంటే చాలా మంది ఎంత అమాయకంగా మాట్లాడతారంటే సంతోష్ రావు, హరీష్ రావు చేసిన అవినీతి ఈ రోజు వరకు కేసీఆర్‌కి తెలియదా? ఒకవేళ అవినీతి జరిగుంటే ఓకే. అనుకుందాం. జరిగిందనే అవునా? అనుకుందాం. ఆ! జరిగితే కేసీఆర్ తెలవదా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్‌లో మెగా ఇంజినీరింగ్ సంస్థలు ఎవరెవరికి ఎక్కడెక్కడ ముడుపులిస్తాయో కేసీఆర్ తెలవకుండానే ఇంత పెద్ద ప్రాజెక్ట్ నడిచిందా? ఆ! అందుకే హరీష్ రావు గారికి 1 ఇయర్ పాటు మంత్రి పదవి ఇవ్వలేదు అని కవిత అది చేసిన కామెంట్ షాకింగ్ ఆ! కామెంట్ అది అదే. నిజం అది చెప్పాలంటే. బయట ఉన్న చర్చ. ఆమె అది. దానికి ఎండార్స్ చేసింది. అవును. ఇంకోటి అసలు భారతదేశంలో ఏ ప్రాజెక్ట్ కడితే లంచాలు ఇయ్యకుండా జరిగింది చెప్పండి? ఇక అది అంటే ఇందులో జరగదని ఉండటానికి. అవును. అట్లని నేను లంచాలను సమర్థించట్లేదు. అదే. కేసీఆర్ తెలవకుండా జరిగిందన్న దాన్ని నేను కూడా ఒప్పుకోను అంటున్నా. అచ్చచ్చ! రైట్. కేసీఆర్‌కి తెలవకుండా జరిగింది. ఆ! మొత్తం హరీష్, సంతోష్ చేశారంటే కూడా అది అది అంత అమాయకత్వాన్ని జనం కూడా ఏమి ఒప్పుకోవట్లేదు. అచ్చా! కేసీఆర్‌కి కూడా తెలుసు. ఆ! కాతే జరిగినంత కాలం జరగనిచ్చారు. సాగినంత కాలం సాగింది. ఇప్పుడు తిరుగుబాటు వచ్చిందంతే. రైట్. ఇప్పుడు ఈ మొత్తం సర్వేలో మీరు ఊహించిన దానికన్నా భిన్నంగా అంటే ఆశ్చర్యం కలిగించిన రిజల్ట్ ఏదన్నా ఉందా మొత్తం సర్వేలో? ఒకటి కవిత గురించి పోలోమని ఎక్కడైనా వస్తారేమో అనుకున్నాం గానీ ఎక్కడా రాలేదు. ఆ! అదొకటి. ఓకే. రెండోది ఈమెను మొత్తం డిస్కార్డ్ చేస్తారేమో అనుకున్నాం గానీ అట్లా డిస్కార్డ్ కూడా చేయట్లేదు. ఆ! సో షీ ఈజ్ యాక్టివ్‌లీ ఇన్ డిబేట్స్. ఓకే. సో ఎనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్‌లో ఆ! మహిళల దగ్గర డిబేట్‌లో ఉంది. రైతుల దగ్గర డిబేట్‌లో ఉంది. యెస్. అవును. ఉద్యోగుల దగ్గర డిబేట్‌లో ఉంది. యూత్‌లో డిబేట్‌లో ఉంది. అవును. సో ఆమె డిస్కార్డ్ కాలేదు. ఓవర్‌వెల్మింగ్‌గా కూడా లేదు. లేదు. ఓకే. సో అట్లా ఆమె అనేది యాక్టివ్‌గా ఉంది. లైవ్‌లో ఉంది. అంతవరకైతే మాకు అర్థమైంది. రైట్. మొత్తంగా ఈ పరిణామం అనేది తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతుంది? అంటే ఒకటి హరీష్ బీఆర్ఎస్‌లో ఉంటే ఒక రకమైన రాజకీయ మార్పులొస్తాయి. ఓకే. హరీష్ బీఆర్ఎస్ నుంచి బయటకొస్తే ఒక రకమైన మార్పులొస్తాయి. ఓకే.
ఈవెన్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటే ఒక రకమైన మార్పులొస్తాయి. రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతే ఒక రకమైన మార్పులొస్తాయి. ఓకే. కవిత పార్టీ పెడితే ఒక రకంగా వస్తాయి. కవిత బీజేపీలో చేరితే ఒక రకంగా వస్తాయి. ఓకే. బీఆర్ఎస్ అనే పార్టీ ఉనికిలో ఉంటే ఒక రకమైన రాజకీయాలుంటాయి. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయితే ఒక రకమైన రాజకీయాలు. ఓకే. బీసీ పార్టీ అనేది ముందుకొచ్చి బాగా ప్రభావితం చేయగలిగితే ఒక రకమైన రాజకీయాలుంటాయి. ఆ! బీసీలందరూ కూడా కాంప్రమైజ్ అయ్యి ఎవరి పార్టీలో వాళ్ళు ఉంటే ఒక రకమైన రాజకీయాలుంటాయి. ఓకే. సో, అందుకనే ఇంకా ఇవన్నీ ఒక పక్వానికి రావడానికి ఇంకా సంవత్సరం, 2 సంవత్సరాలు టైం పడతది మనకి. ఓకే. తెలంగాణ భవిష్యత్తుని చెప్పడానికి. రైట్. మీరు చాలా సుదీర్ఘమైన విశ్లేషకులుగా, సీనియర్ జర్నలిస్ట్‌గా మీది చాలా సుదీర్ఘమైన చరిత్ర. మీ యొక్క అభిప్రాయం చెప్పండి. కవిత బహిష్కరణ అనేది బీఆర్ఎస్ చేసిన రాజకీయ తప్పిదం అనుకోవాలా? లేదంటే అనివార్యమైన ఒక చర్య అనుకోవాలా? ఒకటి వాళ్ళు ఇంకా సేఫ్ సైడ్‌లో ఉన్నారు. వాళ్ళు ఇంకా బహిష్కరించలేదు. ఓకే. కేవలం సస్పెండ్ చేశారు. రైట్. ఈ సస్పెన్షన్‌తోని వాళ్ళ చేతుల్లో ఏముందంటే అన్నీ సర్దుకుంటే మళ్ళీ వెనుకకు సస్పెన్షన్ ఎత్తేసే అవకాశం కూడా ఉంది. ఓకే. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకి షోకాజ్ నోటీస్ ఇచ్చి కొంత ప్రొలాంగ్ చేసి మాట్లాడి సైడ్ లైన్ చేసుకునే అవకాశం ఉన్నదాన్ని నాకనిపిస్తుంది. అక్కడ అంత అవకాశం లేదు. ఇంకా ఇది తప్ప ఇంకా వాళ్ళ చేతిలో ఆప్షన్ లేక కూడా ఒక డెసిషన్ తీసుకున్నారేమో అనిపిస్తుంది. కరెక్ట్. ఇది కనుక ఒరిజినల్ రాజకీయాలు చేస్తే, ఏదైనా వ్యూహాత్మక రాజకీయాలు చేస్తే కనుక రేపు మళ్ళీ పోయి ఆమె బీఆర్ఎస్‌లో వెనుకకు పోయినా కానీ ఆశ్చర్యపోవద్దు. ఓకే. సో, ఓకే. కవిత గారి ఇంటెన్షన్ ఏముంది? మళ్ళీ బీఆర్ఎస్‌తో ప్యాచప్ అయ్యే అవకాశం ఉందా? రేపు కేసీఆర్ ధైర్యంగా హరీష్ రావుని, సంతోష్‌ని బహిష్కరించి నువ్వే రామా పార్టీ నడుపు, నువ్వు అన్న కలిసి నడపండి అంటే అదొక పెద్ద పెద్ద విషయం. సెన్సేషన్. అదే. అలాంటి అవకాశం ఏమైనా ఉందా? నాకైతే అనిపించదు. ప్రజల నుంచి వచ్చిన అనూహ్యమైన కామెంట్స్ అంటే మీకు చాలా కామెంట్స్ వచ్చి ఉంటాయి కదా, ఎట్లా అనిపించినాయి ఆ కామెంట్స్? అసలు నేను ఇప్పుడు బయట పెట్టిన కామెంట్స్ చాలా సోఫిస్టికేటెడ్, కొంచెం బాగా ఫైన్ ట్యూన్ చేసి చెప్పిన కామెంట్లు అవి. అచ్చా. జనం భయంకరమైన బూతులు తిడుతున్నారు. ఓకే. కొన్ని సామెతలు, కొన్ని ఊర్లలో ఎట్లుంటుంది అవునవునవును. వాళ్ళ సామెతలు, వాళ్ళు తట్టుకోలేము. తిడుతున్న సామెతలు మనం తట్టుకోలేనంత రీతిలో భాష ఉంది. ఆ, ఒకటి అంటే ఎక్కువ మందికి ఇది ఒక అనవసరమైన డెవలప్మెంట్, రైట్ ఇది జరగాల్సింది కాదు బీఆర్ఎస్ లో అనేది ఒకటి కనపడుతుంది. రైట్ రైట్. రెండోది, అవినీతి జరిగిందన్న విషయాన్ని ప్రజలు ఇప్పుడు నమ్ముతున్నారు. ఓకే. అందులో ఓ. వాళ్ళు ఇప్పుడు సాలిడ్ గా అచ్చా, నమ్ముతున్నారు. నమ్ముతున్నారు. ఇన్ని రోజులు ఇంకా అంతో ఇంతో ఇదేదో అవును, లేదులే అనుకున్న రాజకీయ వాళ్ళు కూడా ఆరోపణ అవును. అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఓహో ఇది జరిగిందనమాట అనేది అచ్చా, వస్తుంది. ఓకే. రెండు, జనము అసలు ఇదంతా తిన్నది కక్కించండి అయ్య బాబు. ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ఏమొస్తుంది? ఓ, ఆ పోయింది ఏందో తీసుకురండి, తీసుకొచ్చి మళ్ళీ జనానికి ఇస్తే కదా మీరు ఏదైనా చేసినట్టు. అది చేయకుండా ఏదో ఎంక్వైరీలు వేసి పక్కన పడేసి ఇచ్చేస్తే లాభం లేదనేది కూడా జనం మాట్లాడుతున్నారు. సో, జనం చాలా క్లారిటీగా ఉన్నారు. జనం అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అవును. జనం ఇందులో ఫేక్ వార్త ఏదో నిజం వార్త ఏదో కూడా చర్చించుకుంటున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఫ్యాక్ట్ జరుగుతుంది. చెక్ జరుగుతుంది. ఎందుకంటే ఆమె పోయి చంద్రబాబుని కలిసింది టీడీపీ తెలంగాణ అధ్యక్షురాలు అవుతుందని కరీంనగర్ జిల్లాలో యూట్యూబ్లలో వాట్సాప్లలో షేర్ అవుతుంది. సీరియస్ గా? అవుతుంది, మాకు చూపించారు. ఆ. అది గ్రాఫిక్స్ ప్లేట్స్ చేసి చంద్రబాబు ఏమో దండం పెడుతున్నట్టు ఏదో చేసి పెట్టారు. బా, 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 బా. చూసాం అవన్నీ వాళ్ళ చూసాం. క్రియేటివిటీకి జోహార్లు అసలు. సో, జనం ఇప్పుడు కన్ఫ్యూజ్ ఏంటంటే టీడీపీకి ఎట్లా దిక్కు లేదు, అవును. ఇక్కడ పార్టీ ఉంది, Correct. దానికి ఏమైనా క్యాడర్ ఉంది, చాలా ఉంది వ్యవస్థ. అధ్యక్షురాలు చేసేసారు. బీజేపీకి కూడా టీడీపీ అనుకూలమే. ఆ. సో, రేపు ఏమో కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆల్రెడీ బీజేపీ పోతే బాగుండదని టీడీపీ పోతుందని కూడా ప్రచారం బా, జరిగింది. బా, బా, బా. సో, అది కూడా నడుస్తుంది కరీంనగర్ జిల్లాలో. ఎక్కడ పోయినా మేము ఆ ప్రచారాన్ని జనం మాకు చూపిస్తున్నారు ఆ. కరీంనగర్ జిల్లాలో. వావ్. మొత్తానికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే స్థాయిలో జరిగింది ఇదంతా వ్యవహారం అయితే. జరుగుతుంది, చర్చ అయితే అలాగే ఉంది. రైట్ అయితే రేపు నెక్స్ట్ స్టెప్స్ ని బట్టి ఇంకొంచెం మారుతుంది. రైట్. సో మీ నెక్స్ట్ సర్వే ఏమై ఉండొచ్చు? నెక్స్ట్ మేము వీఆర్ గోయింగ్ టు డూ ద సర్వే ఆన్ 2 years ఆఫ్ రేవంత్ రెడ్డి. ఓ, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, ఓకే. ఈ 6 గ్యారెంటీలు ఏమయ్యాయి, మ్మ్. ఇటీవల చేసిన బెనిఫిట్స్ వల్ల నిజంగా జనంలో ఏమైనా కోపం తగ్గిందా లేదా, ఓకే. మరి 1 year చేసినప్పుడే 4 ఏళ్లకు రావాల్సిన వ్యతిరేకత వచ్చింది. అవును. మరి నెక్స్ట్ 1 year లో ఏం జరిగింది అనేది ఒకటి. ఆ. రెండు, ముఖ్యంగా కవిత కవిత నిత్యానంద డెవలప్మెంట్, పాల్గొసిందా? కవిత యాంగిల్ తర్వాత కాంగ్రెస్ Yes. పరిస్థితి ఏంది, ఓకే. లోకల్ బాడీ ఎలక్షన్స్ రేపు ఈ డిసెంబర్ లో 2 ఏళ్లు పూర్తి కాకముందే లోకల్ బాడీ కంప్లీట్ చేస్తారా, మళ్ళీ కొంచెం కోర్టును టైం అడుగుతున్నట్టున్నారు. అవును. ఆ టైం తీసుకొని 2 ఏళ్లు పూర్తి అయ్యాక చేస్తారా? 2 ఏళ్ల తర్వాత అసలు రేవంత్ రెడ్డి ఉంటాడా ఓకే. ఉండనిస్తారా లేదా, ఉండనిస్తారా లేదా? ఇవన్నీ రకరకాల ఉన్నాయి. వీటన్నిటికి మేము ప్రిపేర్ అవుతున్నాం. రైట్. మొన్ననే మేము ఒక చిన్నది పెట్టాం మా ఛానల్లో, 600 రోజులు 6 గ్యారంటీలు అని. ఓకే. సో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. రైట్, చూద్దాం. మీ నెక్స్ట్ సర్వేతో మళ్ళీ కలుద్దాం. sure. Thank you. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో చూశారు కదా, కల్వకుంట్ల కవిత అనాలో లేదు, ఆమె మరి పేరు మార్చుకున్నది అనేది కూడా ఒక వస్తున్నాయి
నిజమేనా అది? ఇంకేం ఏం లేదు. అట్లేదు. సో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి రాజీనామా అనంతర పరిణామాలపై కంబాలపల్లి కృష్ణ గారి సర్వే విశ్లేషణ ఇది. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.